ఈ ప్రపంచంలో కడుపు నిండినోళ్ళు కొంతమంది ఉంటే కడుపు ఎండినోళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. ఈ నిండినోళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఈ ఎండేటోళ్ళకి కొంచెం ట్రాన్స్ఫర్ చేస్తే అదే పెద్ద సమాజ సేవ. హర్యానా ఫరీదాబాద్ లా ఒక టీం కలిసి మెడిసిన్ బ్యాంక్ అని ఒకటి పెట్టిర్రు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక టీమ్గా అందరు ఇంటింటికి తిరిగి అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ట్యాబ్లెట్స్ ఏవైతే వాళ్ళు వాడతలేరో అట్లానే ఎక్స్పైర్ అయిపోయినాయి కాదు, డేట్ ఉన్నవి వాళ్ళు వాడనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసి తెచ్చిపెట్టుకుంటారు అన్నట్టు. వీళ్ళ దగ్గరికి ఎవరైనా పేదవాళ్ళు అంటే ట్యాబ్లెట్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు జస్ట్ ఒక ప్రిస్క్రిప్షన్ చూపిస్తే ఆ ట్యాబ్లెట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయనుకో వాళ్ళకి ఇచ్చేసేస్తారు అన్నట్టు. ఇప్పుడు చాలాసార్లు మనమే డాక్టర్ చెప్పిండు కదా అని చెప్పేసి రాసిండు కదా అని చెప్పేసి మొత్తం పత్త పట్టుకొచ్చుకుంటాము. ఆ పత్త పట్టుకొచ్చుకొని వాళ్ళకెళ్ళి 2, 3 ట్యాబ్లెట్లు వేసుకొని మొత్తం పక్కకు పడేస్తాం. సో అట్లా మిగిలిపోయిన ట్యాబ్లెట్స్, ఎక్స్పైర్ కాని ట్యాబ్లెట్స్ని తీసుకుపోతారు అన్నట్టు. రోజు రోజుకి ఇట్లా సామాజిక స్పృహ ఉన్నోళ్ళు చాలామంది సమాజంలో ముందుకొస్తున్నారు. మీరు చూస్తున్న ఆయన పేరు గౌరంగ సాహు. ఈయన ప్రతిరోజు సైకిల్ పైన 30 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ ఆ 30 కిలోమీటర్లో కూడా ఎక్కడెక్కడ చెత్త ఉంది అదంతా కూడా సాఫ్ చేసుకుంటారు. రోడ్ పైన కావచ్చు, బస్ స్టాప్లలో కావచ్చు. ఈ డెడ్ బాడీస్ కొన్ని ఉంటాయి కదా యానిమల్స్, అవి రోడ్డు పక్కన అక్కడిక్కడ పడిపోయి ఉంటే యాక్సిడెంట్లు అయినాయి. వాటన్నిటిని తీసుకుపోయి పాతిపెట్టి ఎండాకాలంలో పక్షులకి నీళ్లు పెడుతూ అక్కడక్కడ ఇలాంటి పనులన్నీ చేస్తూ రోజు ఒక స్టోరీ పెడతాడు ఈయన. పిచ్చి పిచ్చి రీల్స్ చేసుకుంటా స్టోరీలలో పెట్టుకునే బ్యాచ్ ఒక సైడ్ పెరుగుతుంటే ఇలాంటి మంచి మంచి పనులు చేసుకుంటా వాటిని కూడా స్టోరీస్లో పెట్టేటోళ్ళు ఇంకోవైపు పెరుగుతున్నారు.